Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పరకామణి కేసుకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హుండీ చోరీ అనేది చాలా చిన్న కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెంకన్న హుండీపై జగన్కు ఎందుకంత చులకన, హిందూ దేవుళ్ళంటే ఎందుకు అంత అవమానకరంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయాలన్న ఆ తిరుమల లడ్డూ వివాదం విషయంలో కూడా అదేవిధంగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ కూటమి నేతలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే వలి గారు. ఇది లీగల్ ఇష్యూ కాబట్టి యూ డోంట్ మెన్షన్ ద పార్టీ అండి. ఒక అడ్వకేట్ గా నేను దానికి సమాధానం చెప్తాను. మేడం, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఎంత దుమారం రేపిందో మనం చూసాం. లడ్డూను కూడా కల్తీ చేసేసారని. ఇప్పుడు తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి కూడా ఏదో $9 అది చిన్న కేసు, దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారేంటి, అది లోక్ అదాలత్లో ఎప్పుడో పరిష్కారం అయిపోయిందని చెప్పి చాలా తీసిపాడేసినట్టుగా మాట్లాడారు. దీన్నే కూటమి నాయకులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? నమస్తే వలి గారు. ముఖ్యంగా న్యాయస్థానాలు ఒక అల్టిమేట్ అన్నమాట. అంటే ఒక ఫైనల్ డెసిషన్ న్యాయస్థానాలదే ఉంటది. అంటే మనం చదువుకునేటప్పుడు లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీది కీలక పాత్ర, అత్యున్నత న్యాయస్థానం అని మనం పలుమార్లు సంబోధిస్తాం. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు పెదరాయుడు పంచాయతీ చేసేసుకునే కాడికి ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? సో ఇక్కడ మాకు అర్థం కానిది ఒకటే సార్. ఒకవేళ 14 కోట్లు జడ్జిమెంట్ కట్టండి అని జడ్జిమెంట్ ఇవ్వడానికి జగన్ గారు ఏమన్నా జడ్జి కాదు కదా. నేనే రాజు, నేనే మంత్రి అంటే అఫ్ కోర్స్ మీరు రాజు మీరే, మంత్రి మీరే, కానీ జడ్జి కూడా మీరేనా అండి? సో ఇది ఎలా ఉంది అంటే అసలు ఈ 14 కోట్లు కట్టించుకోవడానికి అంటే అతను దొంగతనం చేసింది $900. ఆయన చెప్తారు 9 నోట్లు అని చెప్తారు. అఫ్ కోర్స్ డాలర్లు ఒక్కొక్క $100 ఒక్కొక్క నోటు ఉంటది కాబట్టి 9 నోట్లు. సో డాలర్ ఖరీదు అప్పుడు ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు కూడా ₹70 $90 ఏదో ఉందన్నారు. సో ఈ $90 ఉంటే అరౌండ్ ఒక 70,000 75,000 ఎంతో ఉండొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే 75,000 80 అంటే ₹1,00,000 లోపు జరిగింది తప్పు, దొంగతనం జరిగింది. ₹1,00,000 దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి 14 కోట్లు కట్టించుకోవాలని అబ్బబ్బబ్బా! మా జడ్జి కూడా జడ్జిమెంట్ ఇవ్వలేడు సార్. ఇది అల్టిమేట్ జడ్జిమెంట్. అందులోనూ ఇంతకు మించి జడ్జిమెంట్ మా కోర్టులో కూడా రాదు సార్. అందులోనూ ఆ 14 కోట్లు ఏంటంటే ఆ వాల్యూ. ఇంకా మార్కెట్ వాల్యూకి వెళ్ళేటప్పటికి అంటే బుక్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూకి వెళ్తే 45 కోట్లు ఉందంట. అతని ఆస్తి కొన్ని వందల కోట్లు ఉందట. ఇవన్నీ ఎవరి ఆస్తి అంటే పరకామణి కౌంటింగ్కి వచ్చే అతను. అంటే అతని జీతం నాకు తెలిసి ఒక 25,000 లోపే ఉండొచ్చు. కట్టింగ్స్ అన్ని పోనీ 22,000 లేకపోతే 18,500 అట్లనే ఉండుండొచ్చేమో. సరే ఒకవేళ ఒక 50,000 ఉన్నా, ₹1,00,000 ఉన్నా సరే 1985లో అతను జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడు, ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి, ఈ 5 ఏళ్లలోనే దొంగతనం చేస్తే అన్ని కోట్లు సంపాదించుకోలేడు కదా, డాలర్లను ఎక్కడ మార్చాడు, ఎక్కడ మారక ఎక్సైజ్ ఉంది, ఇవన్నీ పట్టుకోవాలండి. లేక ఒక కుమ్మరి కుటుంబానికి ఇది చిన్న కేసు, చిన్న చోరీయే అనుకుంటే మరి లోక్ అదాలత్లో మధ్యవర్తం చేసి ₹14 కోట్ల ఎట్లా తిరుమలకి ఇప్పించారు? ఇంత చిన్న కేసు అయితే అనేది చాలా మందికి వస్తున్న ప్రశ్న. అదే సార్, ఒక కేసు ఒప్పుకున్నాడు. అంటే ఎట్లా అంటే మీరు అదే చెప్తున్నాను. ఒక కుమ్మరి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నిజాయితీపరుడైన ఉద్యోగి ఈరోజు సతీష్ గారిని మన రాష్ట్రం కోల్పోయిందండి. ఒక నిజాయితీపరుడు. ఒక రాజకీయ నాయకుడు చనిపోయినా నేను ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు గానీ ఎన్ని సార్లు తలుచుకునేదాన్నో అతని నిజాయితీని. అంటే ఒకటి మధ్యతరగతి కుటుంబం, ఒకటి అంటే కుమ్మరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిడ్డ. ఎందుకంటే నేను కర్నూలు కేసు చేయడానికి వెళ్ళినప్పుడు కుమ్మరి సంఘాలందరూ ధర్నా చేస్తుంటే ఏంటి అంటే సతీష్ కుమ్మరి కులానికి చెందినవాడండి, అందుకని ఆ సంఘాలు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, మా బిడ్డకి న్యాయం చేయండి అంటూ. అప్పుడు అర్థమైంది సార్ అతని కులం. అంటే ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారిని ఈ రోజు రాష్ట్రం కోల్పోయింది. లోక్ అదాలత్లో పెట్టి కేసు కొట్టేసినాను అయిపోయింది కదా, ఎందుకు దాన్ని పట్టుకొని సాగతీస్తారు అంటే అఫ్ కోర్స్ 14 కోట్లు అంటే దాన్ని దేనికి అంచనా వేసి చెప్పినారో అది కూడా మాట్లాడుకుందాం వలి గారు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. ఆయన ఆ విషయాన్ని సంబోధిస్తూ ఆయనే పెదరాయుడు జడ్జిమెంట్ ఇచ్చేసి అంటే దొంగని పట్టుకుంది అతని ప్రభుత్వమే, దొంగని
దొంగ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసింది అతని ప్రభుత్వమే, లోక్ అదాలత్లో పెట్టి కొట్టేస్తుంది అతని ప్రభుత్వమే, అంతా అతని ప్రభుత్వ టైంలోనే జరిగిపోతుంది. కానీ హైకోర్టు నిలదీసింది, మీరెవరు ఇదంతా చేయడానికి? అదే చెప్తున్నాను కదా, పెదరాయుడు పంచాయతీ మీరు చేసుకునే కాడికి ఇక మేమెందుకు అన్నట్టుగా నేను ఎలా అయితే అన్నానో, హైకోర్టు వారి పరిభాషలో కూడా అలాగే అని, కోర్టును అలా మీరు సెటిల్ చేసుకోవడానికి లేదు, పూర్తి ఎంక్వైరీ విచారణ చేపించండి, ఈ దొంగతనం $900తోనే జరిగిందా, దీని వెనకాల ఉన్నవారు ఎవరు? ఎందుకంటే ఆ దొంగతనం చేసింది బ్రాహ్మణుడు. సో అతనితో ఎవరన్నా చేపించినారా? అతను ఎవరికన్నా బినామీనా? పాపం స్వతహాగా వాళ్ళంత ధైర్యవంతులు కాదు, స్వామి దగ్గర అంత ధైర్యం చేసేవారు కాదు. కానీ రోజు ఈ $900 ఇన్ని $100 తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నాడు? సో ఎవరికి బినామీగా ఉన్నాడు? ఎవరు చెప్తే చేస్తున్నాడు? అతనికి అతనే పుట్టిన బుద్ధి అవునా కాదా? దీని మీద ఎంక్వైరీ వేయించండి అంటూ కోర్టు వారు నిర్ధారించినటువంటి పరిస్థితి. అదే మాదిరిగా సింహాచలంలో జరిగినటువంటి దొంగతనం 55,000 అంటండి. 111కు సంబంధించిన 500 నోట్లు ఏవో దొరికినాయని అక్కడ ఉండే స్థానికులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారండి. అది ఎప్పుడు తెలుసా? జగన్ గారు ఈ ప్రెస్ మీట్ గురించి మాట్లాడాక అప్పుడు సింహాచలం, వైజాగ్ వారిని అడిగాను. ఏమనంటే, సార్ అక్కడ ఏమన్నా దొంగతనం జరిగిందా? జగన్ గారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు కదంటే, అవునవునమ్మా జరిగింది. ఇలా 111 నోట్లమ్మా. అలా దొంగతనం చేసిన వాడు గౌరవ కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తాలూకా తమ్ముడు. అది కూడా అతను టీడీపీ పార్టీ అని కూడా ప్రస్తావించారండి. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన 98వ వార్డు అంటండి. 98వ వార్డుకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు తమ్ముడట. సో అందుకని స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారా అండి? సరే అక్కడ జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే కాలర్ పట్టుకొని ఈడ్చుకుపోయి జైల్లోకి వేయాల్సినటువంటి కేసు సార్. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. మనం అద్దంలో ముఖం చూసుకుంటే ఎంత చక్కగా కనపడతామో ప్రజలు అంత ట్రాన్స్పరెంట్ గా త్రూ మీడియా ద్వారా మనల్ని చూస్తున్నారు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ రోజు ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేస్తూ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని మీద కేసు నమోదు చేస్తూ, వెంటనే అదే క్షణం స్టేషన్ బెయిల్ ఇచ్చడానికి దొంగతనం కేసులో స్టేషన్ బెయిల్ ఉంటుందా అండి? అంటే ఒక ఐపీసీ నుంచి బిఎన్ఎస్ కి మారింది కదా చట్టాలు. ఐపీసీలోనేమో పనిష్మెంట్ ఉంది, బిఎన్ఎస్ లోనేమో ఎగ్జంప్షన్ ఏమని ఇచ్చినారా? లేకపోతే ప్రభుత్వాలు మనమనా? లేకపోతే అధికారం మదమనా? దించుదారండి ప్రజలు. ఎప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాల. అది గుర్తించండి. అవతల వాడు తప్పు చేసినాడు కాబట్టే 11 సీట్లకు కుదేశారు. మనం చాలా నిజాయితీగా పరిపాలన చెయ్యాలని వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళ ఆశల్ని లేకపోతే వాళ్ళ కలల్ని మనము నీళ్లు జల్లకూడదండి. సో ఏదైతే గౌరవ పోలీస్ వ్యవస్థ స్టేషన్ బెయిల్ ఇచ్చారో మరొక్కసారి పునర్విచారణ చెయ్యండి. పొరపాటున డబ్బులు ఎగిరి తన జేబులో పడిపోయినాయా? మర్చిపోయి లేకపోతే పర్సులో పెట్టేసుకున్నారా? అలా అని కేసు కొట్టేస్తారా? మీరెవరు కొట్టేయడానికి? జరిగింది జరిగినట్టు రాసి ఒక దొంగతనం సెక్షన్ పెట్టండి. కోర్టులో నిర్ధారించుకుంటాడు అతను మంచివాడా, చెడ్డవాడా అనేది కోర్టు నిర్ధారిస్తుంది. మీరెవరు నిర్ధారించడానికి? ఆయన పెదరాయుడైతే మీరు కాటమరాయుడు అనుకుంటున్నారా? మిమ్మల్ని గమనిస్తూ ఒక కాటమరాయుడు ఉన్నాడు కదా, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కదా. ప్రజలకు ఆయన చెప్పుకోవాలి సమాధానం. ఏంటయ్యా మీ పరిపాలన? మీరు చెప్తేనేగా ఓట్లేసింది అంటూ ప్రజలు ఆయన్ని నిలదీస్తున్నారు ప్రతి విషయానికి. చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఈ మధ్య చాలా మంది ఎమ్మెల్యేల మీద కూడా వేట వేసినారు. సుపరిపాలన అందించాల్సింది ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ కావలేరు ఇట్లా చేస్తే అంటూ జరుగుతున్నటువంటి ప్రక్షాళన కూడా మనం గమనించాం. సో ఇవంతా అధికారులు అంటే అధినాయకులు ఎప్పుడు ఉపేక్షించట్లేదు కానీ అక్కడక్కడ అధికార లోపంలో ఇంకా పోలీస్ వ్యవస్థ బహుశా ఆ అలవాటు పడిపోయి ఇంకా కూడా అక్కడక్కడ అలాగే ఇలాంటి చేస్తున్నారు. ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష పడాల్సిందే తప్పు అని రుజువైతే. ఇంకొకటి మేడం, హిందూ దేవుళ్ళని ఘోరంగా అవమానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఎప్పుడైతే పరకామణి గురించి మాట్లాడారో అప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాల్ని కించపరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు, దీన్ని ఉపేక్షించమని చెప్పి కూడా మాట్లాడారు. సో ఎలా చూస్తారు? సార్ ముఖ్యంగా సనాతన ధర్మం అంటే హిందూ ధర్మాన్ని కాపాడడం అనేది ఎంత ముఖ్యమో అదే మాదిరిగా ఏదైతే ఇలాంటి దేవస్థానాలకు సంబంధించినటువంటి విలువైన విషయాల్ని కానీ లేకపోతే గతంలో అక్కడక్కడ జరిగినటువంటి దేవుని విగ్రహాల మీద జరిగినటువంటి దాడులు కానీ వీటన్నిటితో పాటు ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సనాతన ధర్మానిది. సనాతన ధర్మం అంటే ఏంటో నాకు తెలియదు గాని నాకు తెలిసింది, నా గురువులు నాకు నేర్పించింది ధర్మో రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కాపాడుతుందని. అప్పట్లో కర్ణుడు చనిపోయింది కూడా చివరి క్షణంలో అర్జునుడికి చెప్తాడు.
అయ్యయ్యో నా చేతిలో విలు లేదు, నా శక్తి సామర్థ్యాలు నాకు జ్ఞప్తికి రావట్లేదు, నా నా రథం కూడా భూమిలో కూలబడిపోయింది, నా మీద దాడి చేయడం ధర్మమా అర్జున అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ధర్మాన్ని నువ్వు కాపాడినావా? నిండు సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని నువ్వెందుకు ప్రశ్నించలేదు? నువ్వు ఆ ధర్మాన్ని కాపాడుంటే నీకు ఈ గతి పట్టుండేది కాదు. అక్కడ నువ్వు ధర్మాన్ని కాపాడలేదు, ఇక్కడ నువ్వు ధర్మాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని కర్ణుడిని నిలదీసినటువంటి కృష్ణుడు అర్జునుడు. సో అంత గొప్ప దాన వీర శూర కర్ణుడు కూడా అన్ని నిందలకు ఎందుకు పాల్పడినాడంటే, ఆయన ధర్మాన్ని కాపాడితే ధర్మం ఏదో ఒక రూపంలో ఆయన్ని కాపాడి ఉండేదండి. కానీ ఆయన కాపాడలేదు. అంటే దుర్యోధనుడి కోసమా, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి అంగరాజ్యం కోసమా, లేకపోతే ఏదో దానికోసం ఆయన తల వంచాడు, అధర్మానికి పాల్పడ్డాడు. ఈ రోజు ఆ అధర్మమే, అతను ఏదైతే కాపాడుదాం అనుకున్న అధర్మమే అతన్ని ఈ రోజు కూలబొడిచింది. అదే ఆయన ధర్మాన్ని కాపాడుంటే బాగుండేది, చరిత్రలో మిగిలిపోయి ఉండేవాడు. సో ఇటువంటి విషయాల్లో సనాతన ధర్మంలో నాకు తెలిసింది, నా గురువులు నాకు నేర్పించింది ధర్మం సార్. అందుకనే ఈ రోజు మీరు జగన్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తున్నా, జగన్ గారు ఒక పెదరాయుడు పంచాయతీ లాగా $900కి 14 కోట్లు కలెక్ట్ చేసేసి లోక్ అదాలత్లో కేసు కొట్టేయడం తప్పండి. కానీ సింహాచలంలో 55,000 దొంగతనం చేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా చాలా తప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. ముందు మనం ధర్మాన్ని కాపాడుదాం, తర్వాత ఆ ధర్మమే మన మన కూటమిని గెలుపుని కాపాడుతుంది. తప్పు చేసిన వారు తన పార్టీ వారైనా, తన సొంత మనుషులైనా ఉపేక్షించకుండా మనం శిక్ష వేయగలిగితే అప్పుడు మనకి అడిగే అధికారం ఉంటుంది. 29కి జనాల్లోకి వచ్చి ప్రతి ఒక్కడు కర్ణుడులాగా మాట్లాడితే అప్పుడు కర్ణుడికి కృష్ణుడు అర్జునుడు చెప్పిన సమాధానమే ప్రజలు కూడా చెప్తారు. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, అతను చేసింది తప్పే కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. సో నేను ఏమంటున్నానంటే, ఈ దొంగతనం కేసులో ఎవరైతే ముద్దాయిగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయండి, కస్టడీలోకి తీసుకోండి. అందులోనూ ఆ చైర్మన్ సార్ అల్లటప్ప కాదు కదా, విజయనగరం సంస్థానాధిపతులు, గోవాకు సంబంధించిన గవర్నర్ గారు, ఈరోజు జగన్ గారు మనల్ని ఏం నిలదీసినారో తెలుసా సార్? ఇదేంటి స్వామి న్యాయం, అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయమా, రాజ్యాంగం అందరికీ ఒకేలాగా రాశారు కదా అని. కరెక్టే కదా. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండబట్టి ఈ దొంగతనం కేసు మీరు నేను చర్చించుకుంటున్నాం. అదే లేకపోతే నాకు తెలీదు, పేపర్లో రాలేదు, టీవీలో రాలేదు. అంత పెద్ద సంస్థానంలో 55,000 తెలిసి 55,000 తెలియకుండా ఇంకెంతో. సో దయచేసి ప్రతిపక్ష నాయకులు ఉండాలి, అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని చురకలంటించాలి, ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చిత్తశుద్ధిగా పరిపాలిస్తే మళ్ళీ ప్రతిపక్ష నాయకులకి అవకాశాలు ఉండకుండా ఉంటాయి సార్. సో ఖచ్చితంగా మనము చిత్తశుద్ధిగా పరిపాలించాలి. తప్పు ఎవరు చేసినా, సొంత పార్టీ వారైనా, తన పార్టీ వారైనా, ఇంకొకళ్ళైనా ఇదే మాదిరిగా శిక్షలు అమలు చేస్తే ప్రజల్లో మనకు ఒక గుర్తింపు ఉంటుందని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు.